అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అమ్మ గారు, డీసీసీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారు, వేదికపై ఉన్న మిగతా కాంగ్రెస్ పెద్దలు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయాలు చెప్పబోతున్నారు. దాని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బేసిక్గా రైతు రుణమాఫీ అనేది మొన్నటి ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారన్నమాట. 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఫేజ్గా 1 lakh రూపీస్, 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాంతోపాటు ఈ 7 నెలల్లో గృహజ్యోతి అనేది 600 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయబడిందనమాట. ఫ్రీ బస్ సర్వీస్ మీకు తెలిసిన విషయమే. మహాలక్ష్మి పథకం అనేది 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రిలీజ్ అయిందనమాట. దాని తర్వాత రైతు భరోసా మీకు తెలిసిన విషయమే. ఆల్రెడీ 157 లక్షల ఎకరాలకి ఆల్రెడీ 7,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశామన్నమాట. అదేవిధంగా రైతు బీమాకి 14,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారన్నమాట ప్రభుత్వం. ఈ 1 లక్ష రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ నెల ఆఖరికి మిగతా 50,000 రూపాయలు. దాని తర్వాత ఆగస్టు 15 ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం, ఆగస్టు 15 రోజు బ్యాలెన్స్ 50,000 రూపాయలు కూడా కంప్లీట్ చేయబోతుందన్నమాట. ఇది దేశంలో ఎక్కడి లేని స్కీమ్. ఏ ప్రభుత్వం కూడా ఇన్నేళ్ల నుంచి ఇటువంటి స్కీమ్ తీయలేదన్నమాట. ఇది మా డైనామిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పిలిచి స్పష్టంగా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారన్నమాట. మీరు గ్రామాలకు వెళ్ళి అందరికీ తెలియజేయండి. ఈ 6 స్కీమ్ల గురించి, ఇది ఒకటే కాదు, ఈ 6 స్కీమ్ల గురించి కూడా స్పష్టంగా తెలియజేయండి. రైతులకు చెప్పండి. ప్రతి రైతుకు, భూమి ఉన్న రైతు, పాస్బుక్ ఉన్న రైతు అందరికీ ముట్టుదని నేను మనవి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలేరు ఉన్నదనుకోండి, పాలేరులో 1400 అకౌంట్లు ఉన్నాయన్నమాట, లోన్ అకౌంట్లు. అంటే దానికి దగ్గర ఫస్ట్ ఫేజ్లో 64 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుందన్నమాట. ఇదే విధంగా ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి ఒక లిస్ట్ తీసేదన్నమాట. డీటెయిల్ లిస్ట్ ఉంది ప్రభుత్వం దగ్గర. దాని ప్రకారంగా ఇవాళ మళ్ళీ నేను చెప్పినట్టు 1 లక్ష రూపాయలు ప్రతి అకౌంట్కు వెళ్ళిపోతుందన్నమాట. ఇటువంటి స్కీమ్ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏ ప్రభుత్వం చేయలేదు. చేసినా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపీ చేయటమేనమాట. ఇన్నేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన ఈ రైతు రుణమాఫీ అనేది కంప్లీట్ కూడా చేయలేకపోయిందన్నమాట. మేము ఎలక్షన్లో చేసిన వాగ్దానం మా ముఖ్యమంత్రి గారు దాన్ని నిలబెట్టుకుంటున్నాడు. దాని తర్వాత మా సీనియర్ నాయకురాలు, రాజ్యసభ రేణుకమ్మ గారు చేసిన ప్రకటన, చెప్పిన వాగ్దానం, అమలు చేస్తున్న స్కీమ్ మీకు ఎంతో వివరంగా ఎంపీ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు సుఖపడతారు. వెంటనే తక్షణం అకౌంట్లోకి నిధులు వచ్చేటప్పటికి ఎంత సుఖపడతారనేది అందరికీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు రైతాంగం. దానికి తోడు భగవంతుడు కూడా కరుణించి
ఈ వర్షం పడుతూ ఉంది, చాలా సంతోషం. గతంలో ఎండాకాలం అందరం కూడా అనుభవించిన వాళ్ళమే, కటుకు ఎండల్లో ఎన్నికలు జరిగాయి, మీరు అందరూ అనుభవించిన వాళ్ళమే. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఇవాళ మనం పాల్పంచుకొని మనం చేయబోతున్నామంటే ఇక్కడ ఏ కొరతలు ఉన్నాయనేది ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ అటు రావటం వలన పాలేరు రిజర్వాయర్ ఆ ట్యాంక్ పక్కకి ట్రాఫిక్ తగ్గుతుంది. కాబట్టి రఘురామరెడ్డి గారు, నేను కూడా ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్, గతంలో పాలేరు టు పర్ణశాల అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ పాలేరు ట్యాంక్ బండ్ మీద డెవలప్మెంటు, అదేవిధంగా మిగతా స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం. ఖమ్మం ఖిలాలో సౌండ్ అండ్ లైట్ షో కోసం గతంలో నేను నిధులు కేటాయించినట్టు ఉండాలి. గత ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోలేదు, చేయలేదు, చాలా శోచనీయం. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ కూడా టూరిజం క్యాప్సూల్ ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా నేలకొండపల్లిలో బౌద్ధుడి స్తూపాన్ని మనము తెప్పించుకొని మళ్ళీ కూడా చేయగలిగాము. ఈ ఏరియాస్ అన్నీ కూడా చక్కటి డెవలప్మెంట్ చేసుకొని టూరిజం మన జిల్లాకు పెరగగలిగితే జిల్లా నిధులు జిల్లాకు వస్తాయి. కాబట్టి మనం అన్ని విధాలుగా లాభం పొందగలుగుతాము. అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీరికి మనం చక్కగా పని చేయగలుగుతాం. అలాగే రఘురామరెడ్డి గారి సొంత పరిచయాల వల్ల పాలేరు రిజర్వాయర్లో ఆర్మీ వాళ్ళు వచ్చి సెయిలింగ్, నేవీ సెయిలింగ్, మీరు చెప్పండి. అంటే మా దగ్గర నేషనల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.